ఏపీలో 2 ఏళ్ల టైం బౌండ్ తో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కోదానికి 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ అమౌంట్ చెల్లించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయిస్తారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు ప్రారంభించవచ్చు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగుతాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్న మద్యానికి సంబంధించిన కాల పరిమితి 2 ఏళ్ల కాల పరిమితితో మద్యం విధానం అయితే ఖరారు చేశారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా, ఎన్డీఏ కూటమి ఎప్పుడు వస్తుందా అని కూడా మద్యం ప్రియులు ఎదురు చూస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే మద్యం విధానానికి తాను వ్యతిరేకమని మద్యం విధానాన్ని ఎత్తేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 దాకా పలు దఫాలుగా కూడా ఆ మద్యాన్ని ధరలు పెంచుతా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. 80 రూపాయల నుంచి 70 రూపాయల నుంచి 90 రూపాయలు పడే ఆ క్వార్టర్ బాటిల్ కూడా దాదాపు 180 నుంచి 220 దాకా అమ్మిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఆ మద్యం ప్రియులందరూ కూడా అవాకైన పరిస్థితి. మద్యం ప్రియులందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి మీద కోపడిన పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మద్యం రేట్లను తగ్గిస్తామని హామీ ఇవ్వడంతో ఆ మద్యం ప్రియులు ఎప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దిగిపోతుందా, ఎప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా అని చూసారనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ 3 నుంచి 4 దఫాలుగా మద్యం ధరలను పెంచుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పలు సందర్భాల్లో నిర్ణయాలు ఆ మద్యం ప్రియులకు ఆగ్రహం తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రధాన ఆదాయ వనరుగా కూడా ఆ మద్యాన్ని ఆ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన సమయంలో మొదటిగా కరోనా వచ్చింది, అలాగే లాక్డౌన్ విధించారు. కొన్ని రోజుల పాటు మద్యాన్ని అమ్మకుండా షాపులు క్లోజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే షాపులు క్లోజ్ నుంచి కరోనా నుంచి ఆ కరోనా విపత్తు తగ్గి షాపులన్నీ తెరుస్తున్న సమయంలో ఒక్కసారిగా మద్యం ధరలను పెంచి ఆ మార్కెట్లోకి ధరలను వదిలారు. దీంతో ఒక్కసారిగా అవాకైపోయిన మద్యం ప్రియులు ఆ రోజు నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం మీద అక్కసు పెంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఖచ్చితంగా ధరలను తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పటం, అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే మద్య విధానానికి సంబంధించి నూతన కంపెనీలకు అనుమతించారో అవన్నీ కూడా ఆ దొంగ మద్యం, నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారు. దానివల్ల ఆ ప్రజలు ఆ గుండెలు చెడిపోతా ఉన్నాయి, ఊపిరితిత్తులు చెడిపోతా ఉన్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటానికి ఖచ్చితంగా మద్యం ప్రియులే 50% కారణం అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు, అతిశయోక్తి లేదు. అయితే మొత్తానికి ఎన్డీఏ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మద్యం ధరలు ఎప్పుడు తగ్గుతాయి, నాణ్యమైన మద్యం ఎప్పుడు వస్తుంది, ఏదైతే 2019కి ముందు ఉన్న మద్యం బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ మద్యం బ్రాండ్లు మరలా తిరిగి ఎప్పుడు వస్తాయని కూడా ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. ఆ మొత్తానికి ఈ నెల వచ్చే నెల నుంచి కూడా మద్యం షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులు ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులు అన్ని కూడా క్యాన్సిల్ చేస్తూ ప్రైవేటు పరంగా మద్యం షాపులు రాబోతున్నాయని కూడా ప్రకటించారు. అలాగే ఏదైతే మద్యం విధానం గతంలో ఉన్న మద్యం రేట్లని కూడా ఆ మొత్తాన్ని తగ్గించి అతి తక్కువ ధరలతో మద్యాన్ని అందించబోతున్నట్లు కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అలాగే ప్రైవేటు భాగస్వామ్యంతో మద్యం విధానం అమలు పరుస్తున్నామని పాత బ్రాండ్లు 2019కి ముందు ఏదైతే పాత బ్రాండ్లు ఉన్నాయో ఆ పాత బ్రాండ్లు మొత్తం కూడా మరలా తిరిగి తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ 12వ తారీఖు నుంచి కూడా మద్యం షాపులు ప్రైవేటు
ఆధ్వర్యంలో నడుస్తాయి అని కూడా ఆ కొల్లు రవీంద్ర చెప్పిన పరిస్థితి ఉంది. నేటి నుంచి దాదాపుగా 9వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని 11న 3,396 షాపులకి లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని కూడా తెలిపారు. అలాగే ప్రతి ఒక్క షాపు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి 2 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు కింద పెట్టారు. అలాగే లైసెన్స్ ఫీజు కింద 50 నుంచి 85 లక్షలు కొత్త పాలసీతో ఆ నోటిఫికేషన్ విడుదలైతే చేశారు. మొత్తానికి దరఖాస్తు రుసుము అయితే 2 లక్షలు పెట్టగా లైసెన్స్ ఫీజు అయితే 50 నుంచి 85 లక్షల దాకా పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి జగన్ సర్కారు తీసుకొచ్చిన ఆ ప్రభుత్వ మద్యం షాపుల విధానం త్వరలో ముగియనుంది. అయితే ఈ నెల 12వ తారీఖున ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకొని ఉన్నాయి. మొత్తానికి ఏదైతే 2019కి ముందు ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయో అలాగే ప్రైవేటు మద్యం షాపులు అన్ని కూడా ఈ నెల 12 నుంచి తెరుచుకొని ఉన్నాయి. ఆ రోజు నుంచి పాత బ్రాండ్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. అయితే 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఆ ఎక్స్చేంజ్ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. స్పందన నాగేశ్వర్, ఇప్పుడు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తరహాలోనే ఏపీలోనూ మద్యం దుకాణాల్లో రిజర్వేషన్స్ అమలు చేయబోతున్నారా? మద్యం షాపులను ప్రభుత్వం నడవకుండా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించబోతున్నారా? ఖచ్చితంగా స్పందన. ఏదైతే గతంలో మద్యం షాపులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే నడిచాయి, ప్రభుత్వం చేతిలో మద్యం షాపులు ఉండేవి కాదు. ఓన్లీ మద్యం విధానాన్ని ప్రభుత్వం అమలు పరిచే విధంగా మాత్రమే ఉండేది. కానీ ప్రైవేటు పరంగా ప్రైవేటు పరంగానే మొత్తం షాపులు అన్ని కూడా నడిచాయి. ప్రభుత్వం ఓన్లీ అథారిటీగా ఉండేది, షాపులన్నీ కూడా ప్రైవేటు పరంగానే నడిచే పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత అధికారంలోకి వస్తే తాము ఖచ్చితంగా ప్రైవేటు పరం చేస్తామని చెప్పారు. అలాగే ముఖ్యంగా ధరలను కూడా భారీగా తగ్గిస్తామన్నారు. అలాగే ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో పాత బ్రాండ్లు మొత్తం కూడా తీసుకొచ్చి అమ్ముతామన్న పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తానికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 11 గంటల నుంచి ఈ రోజు అంటే నేటి నుంచి 11 గంటల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ 2 విధాల్లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారు నూతన షాపులకి. దాదాపుగా ఈ విడతలో 3,396 షాపులను ప్రైవేటు కేటాయిస్తూ కూడా ఈ పాలసీ అనంతరం గీత కార్మికులు కూడా రిజర్వ్ చేసిన దాదాపుగా అంటే 10% ఉన్న షాపులలో 10% కళ్ళు గీత కార్మికులకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా 340 షాపులకు నోటిఫికేషన్ కూడా చేయనున్నారు కళ్ళు గీత కార్మికులకి. అలాగే ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు కూడా ఏర్పాటు చేయదలిసిన దాదాపు 12 ఎలైట్ షాపులకు కూడా విడివిడిగా కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మద్యం షాపులకి దరఖాస్తు దాదాపుగా 2 లక్షలుగా నిర్ణయించగా ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన దాంట్లో పెట్టారు. అయితే ముఖ్యంగా ఏదైతే మంగళవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో లాటరీ ద్వారా జరిగి ఆ లాటరీలో అదృష్టవంతులందరూ కూడా తమ యొక్క లైసెన్సులు అదృష్టం పరీక్షించుకొని తమకు లైసెన్స్ దక్కించుకున్నారు. అయితే వ్యాపారులు 1 రోజు వ్యవధిలో మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలి. వెంటనే 12వ తేదీ నుంచి ప్రైవేటు షాపులు తెరుచుకొని ఉన్నాయి. సోమవారం ప్రభుత్వ షాపుల పాలసీ గడువు ముగియటంతో ప్రైవేటు పాలసీ కొంత ఆలస్యం అవుతున్నందున ప్రస్తుత ఏదైతే ప్రస్తుత షాపులు ఉన్నాయో ఆ ప్రస్తుత పాలసీ గడువు మొత్తం కూడా ముగిసినట్టయింది. అయితే ప్రైవేటు పాలసీ కొంత ఆలస్యమైనందున ఆ ప్రస్తుత పాలసీని 15వ తేదీ వరకు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పొడిగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రైవేటు షాపుల ప్రారంభం అయితే ప్రభుత్వ షాపులు మూతపడతాయనే అంశం అయితే ఆ ప్రజలకు అర్థమైంది. ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా తరిగిన ధరలతో మద్యం అందుబాటులోకి వచ్చేస్తాయి అన్న ఆ మద్యం ప్రియులకి కొంత మేరకు ఆలస్యమయ్యేటట్టు కనపడతా ఉంది. ఈ నెల దసరాకి ముందు ప్రభుత్వ మద్యం షాపులు పోయి ప్రైవేటు మద్యం షాపులు వస్తాయని ఆ రోజు నుంచి ధరలు కూడా తగ్గుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పిన పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నాగేష్.